ఓం 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 శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క జనవరి 2025 జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. అందులో ముద్రలు వస్తాయి, యోగ ముద్రలు. అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను, మీకు పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి గోచారంలో రాసులు ఏ రాశిలో ఏ గ్రహం తీసుకున్నట్లయితే రాహువు వచ్చేసి మీనంలో ఉన్నారు, శని శుక్రులు వచ్చేసి కుంభంలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి మకరంలో ఉన్నారు, రవి భగవానుడు వచ్చేసి ఈయన ధనస్సులో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు 4వ తేదీ వరకు కూడాను ఈ యొక్క వృశ్చికంలో నుండి తర్వాత ఈయన 4న ధనస్సులోకి ప్రవేశిస్తారు. కుజుడు వచ్చేసి మనకి ఈ యొక్క మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. 14 అనగా ఇంకా 15వ తేదీ రాశి మారుతున్నాడు, 15వ తేదీ పక్షం అయిపోతుందన్నప్పుడు ఈ యొక్క 14వ తేదీ రవి మకర రాశిలోకి ప్రవేశించనున్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు ప్రధాన గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి ముద్రలు ఇవ్వడం జరుగుతుంది. ఏ రాశికి ఏ ముద్ర అనేది చెప్పడం జరుగుతుంది. సంగీతం ఒక్కటి మాత్రం మీరు చెప్పించుకున్న తర్వాత, జాగ్రత్తగా చెప్పించుకున్న తర్వాత కరెక్ట్ రాగం మీకు చూజ్ చేసి పంపించడం జరుగుతుంది. వృషభ రాశి తీసుకున్నట్లయితే కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి వృషభ లగ్నం కిందికి వర్తిస్తుంది. మీకు అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయిన బృహస్పతి మీ రాశిలోనే సంచరిస్తున్నారు. తద్మూలకంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే కొంచెం మీకు వృషభ రాశి వారికి లాభంలో రాహు ఉన్నాడు. ఈయన కొంచెం మేలు చేయటానికి మనకు క్రూరగ్రహం అయినప్పటికీ లాభంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. లాభంలో ఉన్న ప్రతి గ్రహం కూడా మనకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయిన గురువు కూడా మీ రాశిలోనే ఉన్నాడు. దీని మూలకంగా కూడా మీకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు ఈయన పెద్దవాళ్ళ కష్టార్జితం తినడానికి కొంత ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క మనకు సోదరుల దగ్గర నుంచి లేకుంటే అన్నదమ్ములతో కాకుండా తండ్రి తాతల నుంచి వచ్చే ఆ యొక్క అమౌంట్స్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, కొన్ని మీకు దగ్గరలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ రాష్ట్రాధిపతి అయినటువంటి అలాగే మీకు 6వ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈయన వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు. కాబట్టి కొంచెం స్లోగా అయినా కూడాను నెమ్మదిగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. భూ విషయాలు కావచ్చు, నెక్స్ట్ వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చక్కగా ముందుకు పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే మీకు అష్టమంలో రవి బుధులు కలిసి ఉన్నారు. రవి వచ్చేసి 4th హౌస్ ప్లానెట్. నెక్స్ట్ వచ్చేసి బుధుడు వచ్చేసి మీకు 2వ ఇంటి అధిపతి 5వ ఇంటి అధిపతి. వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగంలో కష్టే ఫలి అన్నట్టుగా మీకు మీ బిజినెస్లో కష్టము ఉంటుంది, ఆదాయము ఉంటుంది. మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా వరకు క్లియర్గా అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు వృషభ రాశి వారికి ముద్ర తీసుకున్నట్లయితే యోని ముద్ర, ఈ యొక్క వేళ్ళు ఇలా పెట్టేసి ఇండెక్స్ ఫింగర్స్ ఇలా కలవాలి, బొటన వేళ్ళు 2 కలవాలి. ఇలా నాభి దగ్గర పెట్టేసుకొని బొడ్డు దగ్గర స్ట్రైట్ కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకున్నట్లయితే విన్నట్లయితే ఇయర్ ఫోన్స్ ద్వారా యూట్యూబ్లో నుంచి చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.